ఇది మొగిలిచెల్ల దత్తాత్రేయ స్వామి మందిరం ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంటుంది, కందుకూరి దగ్గరలో. సో మేమందరం ఇక్కడ చూసేదానికి వచ్చాము. ఒకసారి మీరందరూ కూడా రండి. ఈ దత్తాత్రేయ స్వామి మందిరం లోపలికి వెళ్తే ఫస్ట్ ఇటు శివాలయానికి వెళ్ళాలంట. ఇది శివాలయం అన్నమాట. గోశాలకు శివాలయం, గౌరీదేవ నవగ్రహ మండపం అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఇటు వెళ్తే బెటర్ అంట. చూద్దాం ఒకసారి ఇటు వెళ్ళి. చూడండి, అంతా చాలా బాగుంది. చుట్టూ చెట్లు అన్నీ. గోశాల అదిగో. అది గోశాల వచ్చినాయా? ఓకే. ఇది శివాలయంలోకి వెళ్ళేదానికి ఫస్ట్ శివాలయంలో వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి తర్వాత సమాధి అంతా చూద్దాం. ఓకే, శివాలయంలోకి వెళ్ళేదానికండి. ఇదంతా చూడండి శివాలయంలో వెళ్ళేదానికి దారి. అందరం వెళ్తూ ఉన్నాము. అలాగే ఈ చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో ఇక్కడ. ఇది శివాలయం అండి. మరి దేవుని విగ్రహం తీయచ్చో తీయకూడదు, అందుకోసం నేను తీయట్లేదు. శివాలయం. ఇక్కడ గౌరీదేవి. ఓకే, ఇక్కడ మానసాదేవి. మానసాదేవి అమ్మవారు చూడండి చక్కగా ఎంత బాగుందో పూల జడేసుకొని కదా. నైస్. ఇటు నవగ్రహాల మందిరం ఉంది. దత్తాత్రేయ స్వామి మందిరంలోకి వెళ్తున్నామంటే అందరం. ఇక్కడికి బస్ సౌకర్యం కూడా ఉన్నదండి. కందుకూరు నుంచి 9:30కి ఒక బస్సు ఉంది, 11:30కి ఒక బస్సు ఉంది మొగిలిచెర్లకి. ఇది ఆంజనేయ స్వామి. దత్తాత్రేయ స్వామి గుడిలోకి వచ్చామండి. ఇక్కడ సమాధి దర్శనానికి 100 రూపాయలట పర్ హెడ్. దర్శనానికి అయితే 20 రూపాయలు సర్వదర్శనం. ఇదంతా గుడి. అక్కడ పళ్ళకి ఇదేంటి ఉయ్యాల సేవ చేస్తారు. క్యూలోకి వెళ్తున్నామండి. లోపల స్వామిని తీయకూడదట, అందుకోసం మళ్ళీ తర్వాత బయట లోపల ప్రాంగణం చూపెట్టానంటే. ఓకే, ఇదిగోండి ఆవరణ మొత్తం శ్రీపాద వల్లభ స్వామి మందిరం చిన్నది ఉన్నది. ఓకే, అది సమాధి చూసేదానికి 100 రూపాయలు పే చేయాలట పర్ హెడ్. వెళ్తే ఇంకా సమాధి స్థానానికి ఇక్కడ లోపల బావి కూడా ఉంది. ఎప్పుడో మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం బావులు, ఇంత పెద్ద పెద్ద బావులు. ఇద్దరికి ఎప్పుడు చూడాలి. ఒకసారి లోపల చూద్దామా? రండి. లోతుగా ఉన్నాయి నీళ్ళు. ఇవి తాగటానికి మాత్రమే, కాళ్ళు చేతులు కడగకూడదు. ఇక్కడ శ్రీపాద వల్లభ స్వామి. ఇది శ్రీ త్రిమూర్తి దత్తాత్రేయుని పాదముద్రల శిలాఫలకం అంట. దాని గురించి ఒక స్టోరీ పక్కన ఇందాక పాదాలు ఇదండి దత్తాత్రేయుని పాదముద్రల శిలాఫలకం. దీని గురించి చిన్నగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, పక్కన చూద్దాం. ఇదండి శ్రీ దత్తాత్రేయ స్వామి పాదుకుల పాదముద్రలు.
ఈ శిలాఫలకం ఒకసారి చూద్దాం ఒకసారి. ఓకేనండి, ఇదండి దత్తాత్రేయ క్షేత్రం గురించి, మొదలుచెల్ల దత్తాత్రేయుడి. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలు కలుగుతాం. ఓకేనండి, నమస్తే. ఈయన దత్తాత్రేయ స్వామి, ఆయన తల్లి ఈయన వాసుదేవానంద సరస్వతి.